వెంబడించడం మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తుతో కలిసి గొప్ప కార్యములు చేసినటువంటి వ్యక్తి. యేసు ప్రభు వారు రూపాంతరం పొందినప్పుడు ఆయన మహిమను చూచినటువంటి వ్యక్తిగా పేతురును మనం చూస్తాం. ఈ పేతురు ఏమని రాస్తున్నాడంటే ఈ యొక్క మాటలను, జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలి అంటే, మన జీవితాల్లో మంచి దినాలు చూడాలని మనం అందరం కూడా ఆశపడతాం. మన లైఫ్ అంతా కూడా మంచి దినాలు ఉండాలి. పేతురు కూడా ఈ యొక్క మాటను రాస్తాడు. మంచి దినాలు మనం చూడాలంటే ఏం చేయాలి? మంచి దినాలు. దానికి ముందు జీవమును ప్రేమించి, జీవము అంటే అక్కడ మాటను ఏది వాడాడంటే జోయి, అంటే ZOE అనే మాటను అక్కడ వాడడం జరిగింది. ద గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. మన జీవితాల్లో అటువంటి ద గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్ని మనము చూడాలి అంటే మన జీవితాల్లో మనము ఏం చేయాలి అనే మాటను రాస్తున్నాడు. ఈ పేతురు ఎక్కువగా కీర్తనలోంచి చాలా మాటలు తీసి తన పత్రికలో రాశాడు. పేతురు రాసినటువంటి ఈ పత్రికలోను, అలాగే పేతురు ప్రసంగంలో కూడా మొదటి ప్రసంగము మనం చూస్తాం. పేతురు ఎక్కడ చేశాడంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మొదటి ప్రసంగం చేశాడు. అక్కడ కూడా తను ప్రసంగిస్తున్నప్పుడు ఆ కీర్తనలో ఉన్నటువంటి మాటలు, 16 కీర్తనలో ఉన్న మాటలను, తర్వాత ఏబేలు గ్రంథంలో ఉన్న మాటలను రాశాడు. ఇక్కడ కీర్తనకారుడు ఏ మాటలు రాస్తున్నాడంటే 34 కీర్తనలో ఉన్నటువంటి, ఎవరు తీయద్దు అది, అందులో మాటలు ఇవి కోట్ చేస్తున్నాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలంటే చెడ్డదానిని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. మంచి దినాలు చూడాలంటే ఏం కాచుకోవాలి? చెడ్డదానిని పలకకుండా నాలుక, కపటపు మాటలు చెప్పకుండా మంచి దినాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు సీ గుడ్ డేస్ ఇన్ యువర్ లైఫ్, నీ మాటలు, నీ నాలుకలోంచి వచ్చేటువంటి మాటలు, నీ పెదవుల్లోంచి వచ్చే మాటలను నువ్వు కాచుకోవాలి. నువ్వు కాచుకుంటే మంచి దినాలు నువ్వు చూస్తావు, మంచి దినాలు చూస్తావు. కనుక మనందరి జీవితాల్లోనూ కూడా మంచి దినాలు మనం చూడాలి అంటే ఈ మాటలు నేను వివరిస్తాను. ప్రియదేవుని బిడ్డ, చెడ్డదానిని పలుకకుండా. చెడ్డది అంటే మనము చెడ్డ మాటలేమో అనుకుంటాం. నిన్నటి దినాన్ని కూడా నేను ఒక చోట ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా, నేను ఆల్రెడీ మెడిసిన్స్ ప్రిపేర్ అయిపోయాను, అందులో మాటలు తను కూడా మాట్లాడింది. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 32వ వచనం చూద్దాము. నంబర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నంబర్స్ 13 చాప్టర్ 32nd వర్స్. సంఖ్యాకాండము 13:32. అమ్మ, మీరు ఎవరు చూడకపోయినా అక్కడ మీ స్క్రీన్ మీద ఉంటుంది. అదే స్క్రీన్ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. నేను వాట్సాప్లో గ్రూప్లో పెడతాను. చక్కగా మీరు ఆ గ్రూప్లో చూసి దాన్ని రాసుకోవచ్చు. ఎందుకంటే మీరు వాక్యం వినేటప్పుడు అటు ఇటు డిస్టర్బ్ అవ్వకూడదని చెప్తున్నా. మరియు వారు తాము సంచరించి సంచరించిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఇశ్రాయేలీయులు మరి కానాను దేశంలోనికి వెళ్ళేటువంటి సమయానికి అక్కడ జరిగినటువంటి సమయం, వాళ్ళు బోర్డర్ దగ్గరికి వచ్చేసారు. కనాను దేశంలోనికి ఇంక వెళ్ళిపోతారన్నమాట. ఆ వెళ్ళిపోయేటువంటి సమయంలో ఇశ్రాయేలీయుల నుంచి 12 వేగుల వారిని మరి మోషే పంపించి ఆ దేశం ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అన్నీ చూసి రమ్మని చెప్తే, వీళ్ళెళ్ళి చూసి వచ్చి ఏం చెప్తారంటే ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం తెచ్చారట. ఏం చెప్పారు? దేవుడు వారికి ఇస్తున్నటువంటి దేశము, దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదము, దేవుడు వారిని ప్రవేశపెట్టబోతున్నటువంటి ఆ దేశమును గురించి ఏం చెప్పారట? చెడ్డ సమాచారం చెప్పారట. చెడ్డ మాటలు అంటే ఏంటో తెలుసా? చెడ్డ సమాచారం స్ప్రెడ్ చేయడం. దేవుడు మనకు ఇవ్వాలనుకున్న దానిని, దేవుడు మనకి ఇవ్వబోతున్న దానిని గురించి చెడ్డగా మాట్లాడడం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మనకు మంచిని ఇస్తాడు. దేవుడు మనకి ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి ఇస్తాడు. యాకోబు అంటాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు వస్తాయి. శ్రేష్టమైన ఈవులను ఇస్తాడు, సంపూర్ణమైన వరములను ఇస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా చెడ్డవాటిని ఇవ్వడు. మనము చెడ్డవా అనుకుంటాము, కానీ మనం చూసేటువంటి ఆ దృష్టి చెడ్డవుగా మనకు కనిపిస్తాయి, కానీ దేవుడు శ్రేష్టమైన మనకిస్తాడు ఎప్పుడు కూడా. హల్లెలూయా. మీ పిల్లలకు మీరు ఏమిస్తారు? కుళ్ళిపోయిన మామిడిపళ్ళు ఇస్తారా? పాడైపోయిన వాటిని ఇస్తారా? ఏం చేస్తారు మీరు మీ పిల్లలకు? మీ పిల్లలు ఏంటి మీరు ప్రేమిస్తారు?
దేవుని పిల్లలను మీకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. మనకి కుటుంబాన్ని పిల్లల్ని ఇచ్చిన దేనికి అంటే మనం పిల్లల్ని మెళ్ళ మీద ఎక్కువ తిప్పడానికి కాదు, దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి. మీ పిల్లల మీద మీకు ఎంత ప్రేమ వచ్చేస్తుంటుందో, ఒరే బాబు నేను మీ కుటుంబాన్ని ఇచ్చింది దేనికంటే నేను అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీరు తెలుసుకోవడానికి. మనం ఎంత బిజీ అయిపోతామంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాదు, మన ప్రేమను వీళ్ళకి చూపించడానికి మనం బిజీ అయిపోతాం. దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చింది, మన కుటుంబాన్ని ఇచ్చింది దేనికంటే దేవుడిని మనం తెలుసుకోవాలని, దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలని. దేవుడు మీరు మీ పిల్లలకు శ్రేష్టం, అందుకే ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తుంటే మీ పరలోకపు తండ్రి మరీ శ్రేష్టమైనవి పిల్లలకు మీకు అనుగ్రహించడా అన్నాడు. మీరు చెడ్డవారు కానీ మీ పిల్లలకి ఏమవ్వాలనుకుంటారు? అమ్మో నాలాగా ఉండకూడదు పిల్లవాడు, నాలాగా మాట్లాడకూడదు, కానీ మన పిల్లలకు మంచి శ్రేష్టమైన మనం ఇవ్వాలనుకుంటాం. పరలోకపు తండ్రి కూడా మనకు శ్రేష్టమైన ఈవులను ఇస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చెడ్డ వాటిని ఇచ్చేవాడు కాదు. ఈ 10 మంది ఏం చెప్తున్నారంటే ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్తున్నారు, చెడ్డ సమాచారం చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చెడ్డ వాటిని మనం మాట్లాడడం అంటే దేవుడు మనతో ఇచ్చేటువంటి ఆ వాగ్దానములు, దేవుడు మనకు చేయబోయే కార్యముల గురించి చెడ్డగా మాట్లాడడం అంటే ఏంటి? ఇందులో కొన్ని మాటలు చెప్తాను. దేవుని యందు విశ్వాసము లేని మాటలు. మొదటిది ఏంటి? దేవుని యందు విశ్వాసము లేని మాటలన్నీ కూడా చెడ్డవి. దేవుడు వారికి ఇచ్చేటువంటి దేశముల గురించి వారు చెడ్డ సమాచారం ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? వాళ్ళు అల్టిమేట్గా ఎవరిని అవమానిస్తున్నారు? దేవుని అవమానిస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసము లేని మాటలు. రెండవది నిరుత్సాహ మాటలు. చాలామంది మాటలు ఎలా ఉంటాయంటే చాలా నిరుత్సాహంగా ఉంటాయి. నిరుత్సాహ మాటలు మనం మాట్లాడకూడదు, దీనివల్ల చాలా ప్రమాదం. నిరుత్సాహ మాటలు దేవుని వాక్యమును ఎరిగిన వారు నిరుత్సాహ మాటలు మాట్లాడరు. ఏముందండి, కొంతమంది చూడండి ఎలాగున్నారమ్మా అంటే బాగున్నాం చెప్పరు, ఏదో అలాగున్నాం ఎలాగంటారు, ఏదో అలాగున్నాం, బాగున్నాం అని కూడా మాట్లాడలేరు వాళ్ళు. కొంతమంది ఇంకా లాంగ్వేజ్ ఇంకా బ్యాడ్గా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిరుత్సాహ మాటలు మనం మాట్లాడకూడదు. అనేకులు తప్పిపోయే మాటలు, మన మాటలు విని ఇతరులు కూడా తప్పిపోయే మాటలు మాట్లాడకూడదు. ఆ ఇశ్రాయేలీలు 10 మంది చెప్పిన మాటలను బట్టి మొత్తం ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి వారందరూ కూడా చెడిపోయారు. వాళ్ళు ఆ మాటలనే నమ్మారు. మీకు తెలుసా, మనుషులు మంచి కన్నా చెడును బేగా ఆకర్షిస్తుంది. చెడుని మాటలే ఎక్కువ వారికి. ఏదో చెప్దాం అనుకున్నాను, ఎందుకులే అని అనండి, ఆయన చెప్పు పర్లేదు చెప్పు, అది మనకి వినేదాకా అదే రాత్రి నేను అన్నావు ఏం చెప్పడం మర్చిపోయావు ఏంటి, అదే వాళ్ళ గురించి చెప్దాం, చెప్పు. చెడు మాటలు ఏం చేస్తారు, ఎక్కువగా మన చెవులకి చాలా బాగుంటాయి. చెప్పు అని. నిరుత్సాహపడే మాటలు. తర్వాత ఏం మాట్లాడాను, ఇతరులు అనేకులు తప్పిపోయే మాటలు. ఇశ్రాయేలు అందరూ కూడా వారు చెప్పిన మాట సమాచారం బట్టి ఆ దేశం చెడ్డదని చెప్పారు అంతే. దేవుడు మనకిచ్చే కనాను దేశము చెడ్డది, బాగులేదు, అందులో చాలా రాక్షసులాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళని మనల్ని చంపేస్తారు అని చెప్పారు. వీళ్ళందరూ కూడా అలాంటి దేశం అయితే మనం ఆ దేశానికి వెళ్ళొద్దు, ఐగుప్తునికి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇప్పుడు కూడా అంతే కదా. ఏమైనా తేడా వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పాలి అందరూ? ఐగుప్తుకి వెళ్ళిపోతారు. ఎక్కడుంది ఐగుప్తు? ఈజిప్ట్లోకి వెళ్ళిపోవడం కాదు, మరలా బ్యాక్ టు పెవిలియన్. ఎక్కడి నుంచి వచ్చామో దేవుని బిడ్డలారా, మరలా లోకంలోనికి వెళ్ళిపోతారు చాలామంది. ఎందుకు అంటే ఆ నిరుత్సాహంతో, ఏదో నిరాశతో వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము కానాను దేశంలోనికి వెళ్ళాం, మరలా ఐగుప్తులోనికి వెళ్ళిపోతాం, బానిసత్వంలోనికి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, తప్పిపోయే మాటలు మాట్లాడకూడదు. దేవుని చిత్తమును సంకల్పమునకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు వాగ్దాన దేశం కనాను దేశంలోకి వెళ్ళుట దేవుని చిత్తము, దేవుని సంకల్పం ఎలా ఉంటే అలాగే మనం ముందుకు వెళ్ళేటట్టు మాట్లాడాలి. చెడ్డ మాటలు మనం జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలి అంటే చెడ్డ మాటలు మాట్లాడకూడదు. దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇవి మాట్లాడితే మనము మంచి దినాలు చూడలేము, మంచి దేశంలోనికి వెళ్ళలేము. తర్వాత అన్నాడు అపవిత్రమైన మాటలు.
రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు గనుక అపవిత్రమైన వట్టి మాటలు, ఆ మాటల వల్ల ఏం ఉపయోగం ఉండదు. అటువంటి మాటలకు నువ్వేమంటున్నాడు? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? తిమోతికి చెప్తున్నాడు. పౌలు ఎవరికి చెప్తున్నాడు? తిమోతికి చెప్తున్నాడు. తిమోతి పత్రికలో ఉన్నాయి. తిమోతి ఎవరు? పోయిన వారం చెప్పాను, శుక్రవారం చెప్పాను. తిమోతి ఎవరు? తిమోతి యొక్క పొజిషన్ ఏంటి? పాస్టర్ గారు, పెద్ద చర్చికి పాస్టర్ గారు, పెద్ద చర్చి పాస్టర్ గారు పౌలు ఏం చెప్తున్నాడు? పెద్ద చర్చికి పాస్టర్ గారికి పౌలు ఏం చెప్తున్నాడు? చూసి చెప్పండి అమ్మ, చూసి చెప్పడానికి కూడా కాపీ పేస్ట్ చేయడానికి కూడా మీరు కష్టపడిపోతే ఇలాగా. మీకు ఎవరైనా అలా చెప్పారండి, మీరు ఏం చేస్తారు? నేను ఎలా కనబడుతున్నాను నీకు? ఏమంటారు? నేను ఎలా కనబడుతున్నాను నీకు? ఇంకా రెండోది వేలాకులంగా ఉందా? మూడోది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నాలుగోది గోప పగిలిపోద్ది. ఏమంది నాలుగోది? పౌలు తిమోతికి చెప్తున్నాడు, పాస్టర్ గారికి పిలిచి అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండు అన్నాడు. పౌలు ఎలా కనబడుతున్నా? నేను ఎవరిని? మోస్ట్ రెవరెండ్ పాస్టర్ బిషప్ తిమోతి, నాకేం చెప్తున్నారు? ఇప్పుడు దేవుని బిడ్డలారా, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాలి. మనము ఎవరు కూడా మనకు చెప్పకూడదు అనుకుంటాం. ఎవరు కూడా మనకేమనుకుంటాం? వాళ్ళు భయంకరమైనటువంటి పతన స్థితిలో ఉన్నవాళ్ళు, ఎవరు కూడా మాకు చెప్పకూడదు అనుకున్నవాళ్ళు. మనకు చెప్పేవారు, మనల్ని గద్దించేవాళ్ళు, మనకు బోధించేవాళ్ళు అనేకులు ఉండాలి. మనకు సరిచేసేవాళ్ళు అనేకులు ఉండాలి. మనకు సరిచేసే వాళ్ళు అనేకులు ఉంటే మనం ఎంతో పరిపూర్ణతలోనికి వెళ్తాం. పౌలు తిమోతిని సరిచేస్తున్నాడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అయి ఉండుము. ఈ మాటల వల్ల ఏమవుతుందంటే వారు ఇంకా భక్తిహీనులు అయిపోతారు. అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా అపవిత్రమైన వట్టి మాటలకు, యూజ్లెస్ వర్డ్స్కి చాలా దూరంగా ఉండు. ఆ మాటలు మనల్ని భక్తిహీనతలోనికి తీసుకొని వెళ్తాయి. తిమోతి, నువ్వైనా, నేనైనా, విశ్వాసులైనా, పాస్టర్ గారైనా, అపోస్తులుడైనా, ఎవరైనా తప్పిపోయేది ఎక్కడంటే మాటల్లోనే తప్పిపోతారు. కనుక ఆ మాటలకు నువ్వేమై ఉండాలంటున్నాడు? దూరంగా ఉండు. తర్వాత వచనంలో అంటున్నాడు, కొరుకు పుండు పాకినట్టు. ఏ పుండు? ఏంటో తెలుసా? కొరుకు పుండు అంటే క్యాన్సరా, ఇంకా గ్యాంగ్రీన్ అని ఉంది ఇంగ్లీష్లో. అదేమవుతుందంటే ఒక చోట వచ్చిందంటే అది అలా తినుకొని మొత్తం తినేస్తుంది. కొరుకుడు పుండు వంటి మాటలకు ఏమన్నాడు? ప్రాకినట్టు వారు మాటలు ప్రాకును. గనుక అటువంటి మాటలకు నువ్వేమవ్వాలి? దూరంగా ఉండాలి. అటువంటి మాటలకు దూరంగా ఉండాలి. అప్పుడు నువ్వేం చూస్తావు? మంచి దినాలు చూస్తావు. ఇన్ యువర్ మినిస్ట్రీ, నీ కుటుంబంలో, నీ యొక్క పిల్లల విషయంలో, ప్రతి విషయంలో కూడా నువ్వు మంచి దినాలు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలామందికి ఒకే మాట మీద 2 మాటలు మాట్లాడతారు. అవసరం నేనేమన్నాను? అదే అన్నాను కదా. కానీ మన మాటలు ఎన్ని అర్థాలు ఉంటాయి? 2 ఉంటాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి. మొన్న ఇంతకుముందు AK-47 అని గన్ ఉండేది. మొన్న నేను చూశాను పేపర్లో. ఇప్పుడు AK-203 అనుకుంటాను, మీరు చూసారు లేదు తెలియదు. కానీ అది 1 నిమిషానికి 700 బుల్లెట్లు ఎన్ని వెళ్ళిపోతాయండి? 1 నిమిషానికి ఎన్ని వెళ్ళిపోతాయి? ఇవన్నీ ఇప్పుడు కనిపెడుతున్నారు కానీ మా నోట్లో ఎన్ని వెళ్తాయి తెలుసా అనుకున్నాను నేను. ఒక దెబ్బకి, ఒక మాటకి మొత్తం చక్కమని అంటుంది మరి, అంతే చక్కమని. AK-47 కాదు, AK-4 ఎలా తెలుసా? AK-47 కన్నా, AK-203 కన్నా చాలా భయంకరమైనది. ఎక్కడెక్కడికో షూట్ చేసేస్తుంది.
ఏం షూటర్స్ తెలుసా మనల్ని పెట్టాలి పాకిస్తాన్కి, ఆ పాల్గామ్ తర్వాత కాశ్మీర్ యుద్ధంలో మనల్ని పెడితే గన్నులు అవసరం లేదు అని నాలుకతోనే వదిలేస్తాం. బైబిల్ చెప్తుంది, మీరు యాకోబు గ్రంథం చూస్తే, నాలుక ప్రపంచం అంతటికి చిచ్చు పెట్టేస్తుందట. నాలుక అగ్ని లాంటిదట, అది ప్రపంచం అంతటికి ఏం చేస్తుందట? చిచ్చు పెట్టేస్తుందట, మంట పెట్టేస్తుందట. మరి దేవుని పెట్టారా? అందుకే ఏమన్నాడు తెలుసా? మొదట మంచి మాటలు మాట్లాడాలి అంటున్నాడు. నీ నాలుకను ఏం చేయాలి? కాచుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు సీ గుడ్ డేస్ ఇన్ యువర్ లైఫ్, నువ్వేం చేయాలి? నీ నాలుకను ఏం చేయాలి? కాచుకోవాలి. మనం పైకి భక్తి వారంగా, చాలా భక్తి వారంగా ఉంటాం. నోరు ఏమవ్వదు? నోటిని అదుపులో చేసుకుంటే మీ భక్తిలో మీరు ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్పారన్నమాట? మీరే పాస్టర్ గారు అన్నట్టున్నారు. మీరు యాకోబు చెప్పాడు. నోటికి కళ్ళెం పెట్టుకోలేని వాడు ఏమన్నాడు? యాకోబు పత్రిక చూడండి, దాని ముందే ఉంటుంది, జస్ట్ పక్కన, 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయం మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల, అందరూ చెప్పాలి, వాని భక్తి అంటే ఏంటి? వ్యర్థం అంటే ఏంటి? మీరు కూర వండారు, మంచి కూర వండుకొని వచ్చేసారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక రుచి చూడగానే చేదుగా ఉంది. ఇప్పుడు ఏమైనట్టు ఆ కూర? శుభ్రంగా ఉప్పు వేసారు, అందులో ఏమైపోయినట్టు ఆ కూర? వేస్ట్ అయిపోయినట్టేనా? మీ నోరు కానీ, నోటికి కానీ ఏమి లేకపోతే, కళ్ళెము పెట్టుకోకపోతే మీ భక్తి అంతా అంటే అర్థం ఏంటి? మొత్తం మీ భక్తి అంతా అంటే మీరు చాలా ప్రార్థన చేసి, చాలా ఆరాధన చేసి, చాలా దేవుని స్తుతించి ఇంటికి అమ్మాయి అని ఎవరు అన్నారు మీరు? అంత ఏమైంది? మొత్తం ఆరాధన పోయే, నాకు బ్లెస్సింగ్స్ ఏవో చెప్పాడు అన్నీ పోయే, కీర్తనలు పోయే, మెసేజ్ పోయే, మొత్తం వ్యర్థం. మన జీవితాల్లో ఎక్కువ వ్యర్థమైపోవడానికి గల కారణం మన మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఏం చేయమన్నాడు? నోటికి ఏం పెట్టుకోమన్నాడు? కళ్ళెం పెట్టుకుంటేనే మన భక్తిలో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ ఉంటాయి ఎమోషన్స్, అందరికీ ఉంటాయి కోపం, అందరికీ ఏమవుతాయి? భక్తి గలవారు ఏం చేస్తారు? నోటికి కళ్ళెం పెట్టుకుంటారు. మీకు ఎంత కోపం ఉన్నా, మీకు ఎంత ఎలాగున్నా, నోరు మూసుకుని ఉంటే ఏమంటారు? ఎంత మంచోడో బాబు, ఎంత మంచోడో సిస్టర్, ఎంత మంచిదో సిస్టర్, ఎంత మంచిదో ఈ బ్రదర్ అంటారు. ఎందుకు? మాట్లాడట్లేదు కనుక. మాట్లాడితే అమ్మ నోరెప్పుకమ్మ బాబు, మొత్తం అంతా ఏమో తెలిసిపోద్ది, నీ గుట్టు బయటకు వచ్చేది, నోరెప్పుకో, కాముగా ఉండు. కొంతమందికి చెప్తారు ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు గట్ట, బాబు నువ్వు అక్కడగానే ఏం మాట్లాడకు నాయన, పరువు తీసేస్తావు, నువ్వు నోరు ఇప్పావు అంటే ఏమొస్తుంది? నువ్వు నోరు ఇప్పావా మా పరువు పోద్ది. అక్కడ ఎలాగుండు చూడండి, కొంతమంది మగవాళ్ళు వెళ్తున్నప్పుడు కాముగా ఉంటారు, ఇంకా మాట్లాడరు అని. ఆవిడేనండి, వీళ్ళకి ముందే వార్నింగ్ ఇస్తారు ఇంట్లో. ఆవిడే మాట్లాడుతుంది, ఓయ్ ఇలాగ అన్నారా, నువ్వు కానీ నోరు ఇప్పావా? ఒక పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు నేను చూశాను ఒకళ్ళు, ఆ పెద్ద ఆయనే మాట్లాడట్లేదు, అన్నీ ఆవిడేనండి, ఆవిడే చూస్తారా, ఇంకేదో మాట్లాడబోదు. ఇక ఎందుకు అంటే అతను నోరు ఇప్పితే చాలా ప్రాబ్లం అవుద్ది అక్కడ. కనుక ఏం చేయట్లేదు నోరు, ఎందుకంటే అక్కడ చాలా ప్రమాదం, చాలా గొడవలు అయిపోతాయి అక్కడ. కనుక ఏం చేయమంటున్నాడు? కనుక జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా ఏమన్నాడు తెలుసా? ఒకడు మూర్ఖుడైనను మౌనంగా ఉన్న ఎడల జ్ఞాని అనబడతాడట. మీరు జ్ఞానులు అవ్వాలంటే ఎలా ఉండాలో నేర్చుకోవాలి. నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకోవాలి. మనకు చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా కోపం వస్తుంది, కానీ మీరు నోరు ఆపేసుకున్నారనుకోండి మొత్తం ఆగిపోద్ది. మీ కోపం కానీ, మీ బ్రేక్ త్రూ కానీ, AK 47 కానీ, 203 కానీ నోరు ఆపేశారంటే ఏమవుద్ది? అన్నీ ఆగిపోతాయి. మిమ్మల్ని చూసి ఏమంటారు తెలుసా? మారిపోయాడు. ఏమంటారు? మా ఆయన మారిపోయాడు, మా మిస్సెస్ మారిపోయింది, మా సిస్టర్ ఏమైంది? మారిపోయింది. ఎలా తెలుస్తుంది మీరు మారిపోయారని? మా అమ్మ అన్నది, మా నాన్నమ్మ, నేను మారిపోయి చర్చికి వెళ్ళి ఇంటికి వెళ్ళి 2 గంటలకి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే పాత్రలన్నీ ఖాళీ,
మా మామ తినగానే ఏం చేస్తుంది తెలుసా, కడిగిసి పెట్టేస్తుంది. పొయ్యి మీద లేవు, ఏమీ లేదు, మొత్తం కడిగిసి పెట్టింది పాత్రలు. నాకు లోన్ ఏమవుతుంది, కొడుకు మండిపోతుంది. నడిచోటి వచ్చాను ఇంటికి, మా అమ్మ ఏది ఏం లేదే, ముసలమ్మ ఏది, ముసలమ్మ అంటాం మన మామ అనుకోవడం, ముసలమ్మ ఏది మామ, అప్పుడే ఇంకా రక్షణ పొందాను, ఇంకా అన్నీ మారట్లేదు, కొంచెం ఇంకా మరే. ముసలమ్మ ఏది అంటే, నువ్వు రావు అనుకున్నాను బాబా, అందుకని అన్నీ తినేసి కడిగిసి పెట్టాను అన్నది. నేను కోప్పడితే అన్నది ఒకటే అన్నది, నువ్వు మారావనుకున్నాను రా, నువ్వేం మారలేదు అన్నది. ఏమన్నా తెలుసా, నువ్వు మారావనుకున్నాను రా, చర్చికి వెళ్తున్నావు, ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు అంటే మారిపోయాడు అనుకున్నాను. ముందు నేనంటే చాలా భయం అన్నమాట, చాలా భయం. అలాంటిది అనుకుంది నేను, నువ్వు మారావనుకున్నాను రా. ఆ మాట మీరు నవ్వారు కానీ నాకు ఏడుపు తీసుకొచ్చింది. నేను మారానని నేను అనుకున్నాను, నేను మారలేదు. చాలా లోన గుచ్చుకుంది ఆ మాట. ప్రభా క్షమించు, నేను మారలేదనే విషయం ఎక్కడ తెలిసింది, నా మాటను బట్టి తెలిసింది. నాలో మార్పు లేదనే విషయము నేను మాట్లాడే మాటను బట్టి తెలిసింది. నేను మారాననే విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు మాట్లాడకుండా సహించుకోగలిగినప్పుడు నువ్వు మారావని తెలుస్తుంది. విషయం నాకు అర్థమైంది. మధ్యాహ్నం కూడా మీటింగ్ ఉంది, నేను మౌనంగా నడుచుకొని అన్నం తినకుండా మీటింగ్కి వెళ్ళాను. నేను అనుకున్నాను, మరలా ఇటువంటి మాట ఎవరితో కూడా అనిపించుకోకూడదు. నా మాటలను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన నోరు మూయబడితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం మారామనే విషయం అందరికీ తెలుస్తుంది. మంచి దినములు దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. రెండవది, కపటపు మాటలు మాట్లాడకూడదు అంటున్నాడు. రెండోది ఏంటి, కపటపు మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలు 32:2 చూద్దాం. కీర్తనలు 32:2. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటం అంటే ఏంటో తెలుసా, దో వి స్పీక్ అన్నీ బాగానే మాట్లాడతాం, కానీ లోనే ఉంటుంది కపటం ఉంటుంది. ఆత్మలో ఏముంటుంది, మనం అందరికీ ప్రైజ్ లాట్ చెప్తాం, అందరితోనే మాట్లాడతాం, అందరితోనే బాగానే ఉంటాం, కానీ ఆత్మలో ఏముంటుంది, కపటం ఉంటుంది. అందరితో ప్రైజ్ లాట్ చెప్తాం, అందరితో బాగానే ఉంటాము, మనం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈలోన కపటపు విషయం బయటకు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రమాదకరమైనది. యోహాను సువార్త 1:47 చూడండి. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. యేసు ప్రభువు ఒక వ్యక్తిని చూసి చెప్తున్నాడు. ఆయన నతనీయేలు అనేటువంటి ఒక వ్యక్తిని చూసి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఏమంటున్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అందరూ ఇశ్రాయేలీయులే, కానీ ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఎందుకంటే ఇతని యందు ఏ కపటము లేదు. ఇదిగో ఇతడు నిజముగా క్రైస్తవుడు, ఇదిగో ఇతడు నిజముగా విశ్వాసి అని ఎవరి గురించి చెప్తాడు ప్రభు? ఆత్మలో కపటం లేనివాడు. అతని ఆత్మలో కపటము లేనివాడు. నతనీయేలు ఆత్మలో ఏం లేదు, కపటము లేదు. కనుక అతడు మాట్లాడుతున్నప్పుడు తన హృదయంలో తన అంతరంగము కూడా సరైనటువంటి మాటే మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలోంచి యథార్థమైన మాటలు రావాలి. మీరు ఎలాగున్నారు, పిల్లలు ఎలాగున్నారు అని మాట్లాడుతున్నప్పుడు మన అంతరంగంలో కపటము ఉండకూడదు. వారి క్షేమం గురించి మేము ప్రార్థన చేస్తాం, మేము మీకోసం విజ్ఞాపన చేస్తామని చెప్పినప్పుడు లోన ఏముండకూడదు, కపటము ఉండకూడదు. యేసు ప్రభుని గురించి కూడా పేతురు రాస్తున్నాడు చూడండి, 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. యేసు ప్రభు నోట్లో ఏం లేదట, ఏ కపటమును లేదట. ప్రభుని గురించి పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. పేతురు ప్రభుతో ఉన్నాడు, 3.5 సంవత్సరాలు కలిసి నడిచాడు. ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడ తింటున్నా, ఎక్కడ పడుకుంటున్నా పేతురు యేసు ప్రభుతో ఉన్నాడు. ఆయన నోట్లో ఏం కనిపించలేదు, ఏ కపటము కూడా ఆయన నోట్లో నాకు కనిపించలేదు. ఇంతకాలము మేము ప్రభుతో కలిసి నడిచాము, మేము ఇంతకాలం చూసినా ఆయన మాటలు ఎక్కడా కూడా ఏమవ్వలేదు. మీ ఫోన్ మీరు మాట్లాడినవన్నీ రికార్డ్ చేస్తే, హలో
మీరు ఫోన్ మాటలన్నీ రికార్డ్ చేస్తే ఏంటి మొత్తం ఏమో తెలుసా, మన మాటలు ఎన్ని కపటము కలిగిన మాటలు ఉంటాయో. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మొన్న రాశారు, అదట రాబోయే దినాల్లోనట మన మనసులో ఏమనుకుంటున్నావు చెప్పేద్దట. మన మనసులో ఏమనుకున్నామో అని అడిగితే చెప్పేస్తాడు. మన ఏదో ఒక ఆయన ఏదో పెట్టాడు, అది ఏంటి అని అడిగితే అని అడిగితే చెప్పేసింది. ఇప్పుడు అలాగే మిమ్మల్ని మీ కానీ మిమ్మల్ని అడిగి మీ గురించి కానీ ఏంటి వాళ్ళు కరెక్టేనా అంటే ఏం చెప్తుంది? కపటం 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 అన్నది అనుకోండి, మీకు మంచి దినాలు రావు. నతనేలు గురించి ప్రభు చెప్పాడు, ప్రభు గురించి పేతురు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నతనేలు గురించి, నతనేలు చూడకుండా ప్రభు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ప్రభుకి ఆ ఆత్మజ్ఞానం ఉంది. ఎక్కడో ఉన్నాడు. నన్ను ఎప్పుడు చూసావు ప్రభు అంటే, నీవు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు కాదు, నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నిన్ను చూశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనం ఎక్కడున్నా చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కడున్నా కూడా నేను చూస్తూ ఉంటాడు. నతనేలు దగ్గరికి వచ్చాక చూస్తాడు అనుకుంటున్నాడు. నన్ను ఎప్పుడు చూసావు ప్రభు, నా గురించి నీకేం తెలుసు అంటే, నువ్వు ఆ అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. నువ్వు ఎక్కడున్నా కూడా ప్రభు చూస్తాడు. పేతురు మాత్రం ప్రభుతో ఉన్నాడు కనుక చెప్తున్నాడు, ఆయన నోట ఏ కపటమును లేదు. 2వ అధ్యాయంలోనే మరలా పేతురు అన్నాడు, 2వ వచనము, సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని. మీరు మారారు అంటే, మీరు ప్రభువును రుచి చూస్తే, ఇఫ్ యు టేస్టెడ్ దేవునిని మీరు రుచి చూస్తే, అక్కడ అంటున్నాడు ప్రభు దయాళుడని మీరు రుచి చూస్తే, మొదటి వచనంలో ప్రభు దయాళుడని మీరు రుచి చూస్తే సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటమును వేషధారణ అసూయ దూషణ మాటలు మాని. ఏం చేయాలి? మాని. మీరు మారారు అనడానికి సూచన ఏంటి? ఇవన్నీ మాటలు మానేసి మనం రక్షణలో ఎదుగు నిమిత్తము అనే మాటలను అక్కడ రాస్తాడు. తర్వాత వచ్చిన ఒకటి చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 8, 9, 10. అయితే ఎలుమా ఆ అధిపతి, నా చదువమ్మా. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమాను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టటం మానవా. ఒక వ్యక్తిని దేవుని యొద్ద నుండి దూరపరిచేటువంటి వ్యక్తిని గురించి ఏం మాట చెప్పాడంటే, సమస్తమైన కపటముతో దుర్మార్గముతో నిండినవాడా అనలేదు. తర్వాత ఏమంటున్నాడు? ఇంకా అక్కడ తాపలేదు, అపవాది కుమారుడా. కపటం ఉంటే ఎవరు? హలో, ఇది చాలా భయంకరమైన విషయం, చిన్న విషయం కాదు. ఎవరు కుమారులు? ఎంతమందికి అలా పిలువబడాలని ఆశ ఉంది? పౌలు అంటున్నాడు అక్కడ, ఆ యొక్క ఎలుమా అనేటువంటి వాడు ఎవరికో సువార్త చెప్తే పౌలు వాళ్ళని తప్పించాలని చూస్తుంటే చెప్తున్నాడు, సమస్తమైన కపటముతో నిండినవాడా అని చెప్తూ కిందకు వచ్చేసరికి, అపవాది కుమారుడా, సమస్తమైన నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ప్రియ దేవుని బిడ్డలారా, కపటముగా ఉండే వారిని బైబిల్ ఏం చెప్తుందంటే, వాళ్ళు అపవాది యొక్క పిల్లలు. అందుకే దావీదు అన్నాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అతడు మంచి దినాలు చూస్తాడు. హీ విల్ సీ గ్రేట్ డేస్, గ్రేట్ ఫ్రూట్ ఇన్ హిస్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు దీని గురించి చెప్పకముందు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఒక క్లాస్ టీచర్ ఏం చేసిందంటే, పిల్లలందరినీ కూడా పేపర్ తీసుకొని మీలో స్కూల్లో మీ క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరిలో కూడా మీకు ఎవరు నచ్చరు, లేకపోతే ఆ నచ్చలేని వాళ్ళ విషయంలో ఎవరు నచ్చరో ఆ నచ్చలేని వాళ్ళ దగ్గర మీకు ఏ విషయం నచ్చదు అనే విషయం రాయండి అని చెప్పారట. చాలామంది తీశారు. ఇప్పుడు మీకు కూడా ఒక పేపర్ ఇచ్చి చర్చిలో మీకు ఎవరు నచ్చరు అని రాసామనుకోండి, ఎవరు పద్ధతులు మీకు నచ్చవు అని రాయమను, ఎవరో ఒకరు పేరు రాస్తారు కదా. అందరూ కూడా ఇంకా రాశారు. ఒక్కొక్కరు 4 రాశారు, ఒకరు 5 రాశారు, ఒక 10 మందిని రాశారు. అందరూ టీచర్కి పేపర్ ఇచ్చారు. అంటే వాటిలో నచ్చని విషయం ఏంటి అనే విషయం రాశారట. ఒక అమ్మాయి మాత్రం ఎవరి పేరు రాయలేదట. ఒక అమ్మాయి
ఎవరి పేరు రాయలేదు, పేపర్ ఇచ్చింది. మిగతా వాళ్ళ పేర్లన్నీ కూడా చూస్తే చాలామంది మ్యాక్సిమం అందరి పేర్లు కూడా కవర్ చేశారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది ఉన్నాము, ఆల్మోస్ట్ ఆల్ ఆ పేపర్లో ప్రతి ఒక్కరి పేరు ఉంది. అంటే అందరూ ఆ పేరు రాయలేదు, కానీ ఎవరో ఒకరు మేబీ అందరిలో ఒకరు నా పేరు రాశారు, ఒకరు నాన్నొక పేరు రాశారు, ఒకరు బెన్నీ పేరు రాశారు, ఒకరు మీ పేరు చెప్పండి మీకు ఎందుకు, శ్రీను పేరు రాశారు, డేవిడ్ పేరు రాశారు ఏంటి, అలాగే అందరి పేర్లు కూడా డానియల్ పేరు రాశారు, ఆశాజ్యోతి గారు డానియల్ పేరు రాశారు ఏంటి. అలాగా అంటే నచ్చని విషయాలు, చెడ్డగా ఏం కాదు, నెగిటివ్గా అతనిలో నచ్చని విషయాలు ఏంటి అని అలాగ చూస్తే మొత్తం స్కూల్లో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా అందులో క్లాసులో ఉన్న వాళ్ళ పేరు ఉన్నాయి. ఈ అమ్మాయి మాత్రం ఎవరి పేరు రాయలేదట. అంతేకాదు సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ అమ్మాయి పేరు కూడా ఎవరు రాయలేదట. మీకేనా అర్థమైందా? అర్థం అవుతే ముఖంలో కొంచెం అర్థమైనట్టు పెట్టాలి. అయిపోయిన తర్వాత కూడా క్వశ్చన్ మార్క్ లాగా ఉందనుకో మీకు అర్థం అవ్వలేదేమో అనుకుంటాను. ఈ అమ్మాయి పేరు ఎవరు రాయలేదట, ఈ అమ్మాయి కూడా మీకు ఏమర్థమైంది ఇప్పుడు? ఈ అమ్మాయి ఎవరి గురించి కూడా చెడ్డగా ఏమీ, అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి గురించి కూడా ఎవడూ రాయలేదట. హలో, మీకేమైనా అర్థమవుతుందా? మన హృదయంలో కపటం లేకపోతే దేవుని బిడ్డలారా ఎంత మంచి సాక్ష్యం కదా. తను ఎవరి గురించి చెడ్డగా ఏం రాయలేదు, అసలు ఖాళీ పేపర్ ఇచ్చిందట, ఎవరి గురించి ఏం రాయలేదు, తను కనిపించలేదు. అట్ ద సేమ్ టైం తన గురించి కూడా ఎవరికి కనిపించలేదు, మనం ఇప్పుడు రాయమంటే పాస్టర్ గారు ఎంత ఛాన్స్ ఇచ్చారు, పాస్టర్ గారిని మొత్తం ఇంక పోయింది, ఇంక ఈ పాస్టర్ గారి మీద కూడా రాసేద్దామని చెప్పి కొన్ని ఏం చేస్తారు కొంతమంది, పేరు రాయవసరం లేదు అక్కడ, మీరు అలా రాయండి అంటే ఎవరి పేరో తెలియదు కదా, రాసేద్దామని చెప్పి మొత్తం రాసేస్తాం. తప్పేం లేదు, నేనేమి అంత పర్ఫెక్ట్గా మనిషిని ఏం కాదు, రాయొచ్చు అంటే చెప్తున్నా, ఇదే అవకాశం అని చెప్పి మొత్తం అందరి మీద కూడా మనం రాసేయచ్చు. కానీ అమ్మాయి ఎవరి పేరు రాయలేదట. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదివాను, ఆ అమ్మాయి పేరు కూడా ఎవరు రాయలేదు. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితం, మనలో ఆ మార్పు వచ్చినప్పుడు ప్రభు మనల్ని చూసి నతనేలు గురించి చెప్పినట్టుగా చెప్తాడు, ఇగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏం లేదు. మీకు విషయం చెప్పనా, తప్పులు ఎన్నువారు చెప్పాలి అందరూ కూడా. మీకు ప్రమాదకరమైన విషయం ఏంటి తెలుసా, మీకు ఇతరుల తప్పులు కనబడుతున్నాయంటే మీకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీకు కనబడవు. ఇతరుల తప్పులు మనకు కనబడుతున్నాయి అంటే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే వెనకాతల మనకి ఇంకా కనబడవు. మనకు కనిపించాయి అనుకోండి, మనం ఏం చేయము, ఇతరుల గురించి మాట్లాడడం. ముందు ఏం చేస్తాం ముందు మనం సరి చేసుకునేటువంటి పనిలోనే మనకు సరిపోద్ది, ఇంక ఇతరుల గురించి ఏం మాట్లాడతాం, ఏమీ మాట్లాడం. దేవుని బిడ్డలారా, ముందు మనల్ని మనం సరి చేసుకోగలిగితే ఇతరుల గురించిన విషయాలు మనకు కనిపించవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా తర్వాత ఉన్న పౌలు అన్నాడు, కపట సహోదరుల వలన ఆపదలో ఉన్నాను అంటాడు. దేవుని బిడ్డలారా, అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను, టైం చాలదు. తర్వాత 3వ అధ్యాయం 11వ, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. మంచి దినములు చూడాలంటే కీడు నుంచి ఏమవ్వాలి, తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడను. కీడు నుంచి తొలగి మేలు చేయడం అంటే యేసేపుని గురించి నాకు మాట గుర్తొచ్చింది ఉదయం. యేసేపు అంటాడు ఆదికాండం 50:20 మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే కీడును మేలుగా మార్చేవాడు. కనుక ఏమంటున్నాడంటే కీడు నుండి తొలగి మనం కూడా ఏం చేయమంటున్నాడు, మేలు చేయాలంటే అర్థం ఏంటంటే మనకి కీడు చేసిన వారికి మనం మేలు చేయాలి. మనకి కీడు చేసిన వారికి మన స్టాండర్డ్ ఎలా ఉండాలంటే క్రైస్తవ స్టాండర్డ్, మనకు కీడు చేసిన వారికి ఏం చేయాలి. జనరల్గా 3 స్టేజెస్ ఉంటాయి. అదేంటో తెలుసా, కీడుకు కీడు అది ఎవరిదంటే సాతాను యొక్క స్వభావం. కీడుకు ఈవిల్ ఫర్ ఈవిల్, కీడుకు కీడు చేసే స్వభావం ఎవరిదంటే సాతాను యొక్క స్వభావము. రెండవది దేవుని బిడ్డలారా, మంచికి మంచి, నాతో మంచిగా ఉంటే మంచిగా ఉంటాను,
అది ఎవరు తెలుసా? జనరల్ స్వభావం. గాడ్లీ క్యారెక్టర్ ఏంటో తెలుసా? కీడుకు మేలు చేయగలిగినది. మనకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయగలిగినది గాడ్లీ క్యారెక్టర్. మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఒక పేపర్ మీద రాసుకోండి, మీకు కీడు చేసిన వారికి ఎవరికైనా మీరు ఎప్పుడైనా మేలు చేశారా? మనకు హాని చేసిన వారికి మనం ఎప్పుడైనా మేలు చేశామా? అది గాడ్లీ స్టాండర్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అంటున్నాడు మీరేం చేయమంటున్నాడు? కీడు నుండి తొలగి మేలు చేయను. యోసేపుకు తన అన్నదమ్ములు చాలా కీడు చేశారు. యోసేపుకు తన అన్నదమ్ములు ఏం చేశారు? వెన్ హీ వాజ్ వెరీ యంగ్, 17 years old, అబ్బాయిని చక్కని అందమైనటువంటి వస్త్రాలు ధరించుకొని వస్తుంటే గోతులో తీసుకెళ్ళి పడేశారు. కొట్టి కట్టి తోసేశారు గోతులు. తర్వాత తీసి అమ్మేశారు. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడి నుంచి ఎక్కడికో, తన తండ్రి లేదు, తల్లి లేడు, కుటుంబం లేదు, ఎక్కడికో వెళ్ళి పని చేసుకోవాల్సిన ఒక బానిసగా అమ్మేశారు. బహుశా తన హృదయంలో మనం ఎంత అన్నదమ్ముల మీద ఎంత బాధ ఉండుండొచ్చు, ఎంత కోపం ఉండుండొచ్చు. తరువాత అతడు దేవుని యందు చూపించిన విశ్వాసాన్ని బట్టి దేవుడు అతనిని తరువాత దినాల్లో ఐగుప్తు దేశం మీద అధిపతిగా చేశాడు. ఆ చాలా సంవత్సరాల తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, తన అన్నదమ్ములందరూ తన ఎదుటికి వచ్చారు. కానీ ఏమన్నాడో తెలుసా? వారందరినీ కూడా క్షమించాడు. వారందరూ కూడా భయపడిపోతుంటే మీరు ఎవరు భయపడిపోవాల్సిన అవసరం లేదు, దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించడానికి నన్ను ఇక్కడికి పంపించాడు అన్నాడు. ఎలాంటి హృదయము యోసేపుది! యేసుక్రీస్తుకు సాదృశ్యముగా మనం యోసేపును చూడొచ్చు. తన హృదయంలో ఎంతో కక్ష ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, కానీ వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? క్షమించాడు. హృదయపూర్వకంగా క్షమించాడు. మర్చిపోయాడు. యోసేపుకి మొదటి కుమారుడు పుట్టగానే ఏమని పేరు పెట్టుకున్నాడు తెలుసా? యోసేపుకు మొదటి కుమారుడు పుట్టగానే ఏం పేరు పెట్టుకున్నాడు? మనష్య అని పేరు. మనష్య అంటే ఏంటో తెలుసా? మర్చిపోవటం. మనష్య అంటే ఏంటి? తన హృదయంలో ఉన్న బాధ, తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కీడుని గురించిన ఆలోచన అంతా కూడా ఏమయ్యాడట? మర్చిపోవాలి. మనం ఏం చేయాలి? పాస్ట్ గారు మీరు ఎన్నైనా చెప్పండి, నేనేం చేయలేను, నేను మర్చిపోలేనండి. అది ఏ స్టేజ్? అది ఈవిల్ స్టేజ్. నేను మర్చిపోలేనండి. యోసేపు ఏం చేశాడు? మర్చిపోయాడు. తర్వాత ఏమైంది? ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? ఫలించుట. తర్వాత ఎఫ్రాయిము పుట్టాడు. ఎఫ్రాయిం అంటే ఫలించుట. అంటే యోసేపు జీవితం ఫలభరితముగా మారిపోయింది. నువ్వు ఎప్పుడైతే అందరినీ క్షమించగలుగుతావో ప్రియ దేవుని బిడ్డలారా, ఫలభరితమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు. మంచి దినాలు దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గనుక కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానం వెతికి ఏం చేయాలి? వెతకాలి, వెంటాడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలి? వెతకాలి. తర్వాత ఏం చేయాలి? వెంటాడాలి. ఎందుకు నా వెనకాతలు వస్తున్నావు? వెంటాడాలి. ఏం చేయాలి? వెంటాడాలి. సమాధానమును వెతికి ఏం చేయాలి? వాళ్ళే వస్తారు నా కాల్ దగ్గరికి. ఎందుకు వస్తారు నీ కాల్ దగ్గరికి? నేను దేవుడు వేటి? మనమేం దేవుళ్ళు మన దగ్గరికి, మన కాల్ దగ్గర రావడానికి? చాలామంది అంటారు, ఎవరు కాల్ దగ్గరికి వెళ్ళాలి? దేవుని కాల్ దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్ప మన కాల్ దగ్గరికి ఎవరు రారు. సమాధానం వెతికి దానిని ఏం చేయాలి? వెంటాడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. నువ్వు ఇలా ఉంటే ఆయన యొక్క కన్నులు నీ మీద ఉంటాయి, ఆయన చెవులు నీ ప్రార్థనల మీద ఉంటాయి. నువ్వు ఏదైనా అడుగుతుంటే వెంటనే గ్రాంట్ చేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏది అడిగినా కూడా ఆయన వెంటనే ఏం చేస్తాడు? గ్రాంట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి, ఆయన చెవులు నీ యొక్క ప్రార్థనల మీద ఉన్నాయి. కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మంచి దినాలు చూడాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి జీవితాలను కూడా చెడ్డదానిని పలుకకుండా, నాలుకను కపటమైన మాటలు పలుకకుండా, ఇది భక్తి ప్రాక్టీస్. ఇది భక్తి అంటే మనం ఏమనుకుంటామంటే
చర్చిలోనికి వెళ్ళడం, ఆరాధన చేయడం, ప్రార్థన చేయడం, తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం. ఇంటికి వెళ్ళిపోయి ఆడవాళ్ళు వంటగది, మగవాళ్ళు మనం పోయిన వారం కూడా చెప్పాను కదా ఎక్కడికి, గోపాలపట్నం, ఇటు మరిపాలెం. ఎందుకు? ఏమి తిందుమా, బుకింగ్, కుకింగ్. ఏంటి? బుకింగ్, కుకింగ్. అయిపోయింది భక్తి అంతా. భక్తి అంతా ఎక్కడికి వరకు ఉంది? భక్తి నువ్వు కొనసాగించాలంటే ప్రియదేవుని బిడ్డలారా, చెడ్డదానిని పలకకుండా నోటిని, నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి. దెన్ పీపుల్ విల్ సీ నీ జీవితంలో ఉన్న గాడ్లీనెస్ని చూస్తారు. హల్లెలూయా. మన జీవితంలో ఉన్నటువంటి భక్తిని చూస్తారు ప్రజలు. ఇది భక్తి. మిగతా వాళ్ళు అందరూ భక్తి ఏంటి? గుడి చుట్టూ తిరగడం, కొబ్బరికాయ కొట్టడం, లేకపోతే డిఫరెంట్. కొంతమంది ఏం చేయడం, ఈ ముస్లిమ్స్ అనుకోండి, ఆయా సమయాల్లో ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడున్నా కూడా మోకరించేసి ఆ మక్కా వైపు తిరిగి భక్తి అది. కానీ తర్వాత ఏంటి? ఆ భక్తి ప్రాక్టీస్ ఏంటో తెలుసా? చెడ్డదానిని పలకకూడదు, కపటమైన మాటలు మాట్లాడకూడదు. అది గాడ్లీనెస్. ఇది ఎక్కడ కనబడుతుంది అంటే క్రైస్తవ జీవితంలో నిజమైనటువంటి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, అతని అందు ఏ కపటమును లేదు. ప్రభు చెప్పాలి, ప్రభు మన గురించి ఏం చేయాలి? ఇదిగో ఇతడు నిజముగా విశ్వాసి, క్రైస్తవుడు, ఇతనిలో ఏం లేదు? ఏ కపటమును లేదు. ఆయన నోట ఏ కపటమును లేదు. అతడు ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏం లేదు? ఏ కపటమును లేదు. ప్రియదేవుని బిడ్డలారా, దట్ ఈస్ ద గాడ్లీనెస్. మనం అది ప్రాక్టీస్ చేస్తే ప్రియదేవుని బిడ్డలారా, యూ విల్ సీ గుడ్ డేస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మంచి దినాలు నువ్వు చూస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా కూడా మంచి దినాలు చూస్తావు. ఫ్రూట్ఫుల్ ఫ్యూచర్ దేవుడు నీకు ఇస్తాడు. ఫలభరితమైన భవిష్యత్తును దేవుడు నీకు ఇస్తాడు. ఏసేపు మనిషి పుట్టినప్పుడు అన్నీ మర్చిపోయాడు. తర్వాత ఎఫఫ్రా అంటే ఫలించుట ప్రారంభమైంది. ఏసేపు అన్ని విషయాల్లో కూడా ఫలించడం ప్రారంభించాడు. మీ అందరి జీవితాలను కూడా మీరు ఫలించాలి అంటే ఈ 2 విషయాల్లో మార్పు కోసం ప్రయత్నం చేయాలి. అందుకే నా సాక్ష్యం కూడా చెప్పాను. మీ సాక్ష్యాలు కూడా మీకు తెలుసు, మీరు ఎలాంటి వారో, మనం ఎలాంటి వారో మనకు తెలుసు. మనం ఎవరూ కూడా ఎవరో చెప్తేనే కాదు, మన గురించి మనకి అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే అద్దం దగ్గరికి వెళ్ళండి. ఏ అద్దం? మనం అందరూ అద్దాల్లో చూసుకుంటే బాగానే ఉంటాం, వాక్యంలో చూసుకుంటేనే మన అంతరంగం కనిపిస్తుంది. వాక్యంలో చూసుకుంటే ఎవరు కనబడతారు? మన అంతరంగంలో కనబడుతుంది. దావీదు అంటాడు ఒక దినాన్ని, ప్రభువా, నా యొక్క పాపములు, దోషములు నా యొక్క తల వెంట్రుకలకు మించిపోయి ఉన్నాయంటాడు. ఎన్నున్నాయి? అవి లెక్కలేనివిగా తల వెంట్రుకలకు మించిపోయి ఉన్నాయంటాడు. దావీదు ఎక్కడ చూస్తున్నాడంటే దేవుని ముఖకాంతిలో చూసుకున్నాడు. మోషే అంటాడు, ప్రభువా, నీవు మాకు సమీపముగా వస్తున్నావు, నీ ముఖకాంతిలో మాకు ఏం కనబడుతున్నాయి తెలుసా? చాలామంది ఎందుకు వాళ్ళు కనబడడం అంటే, ప్రభువుకు సమీపముగా వస్తే ఏం కనబడుతుంది తెలుసా? ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. పేతురు ఏం చేస్తాడు తెలుసా? పేతురు యేసు ప్రభు దగ్గర రాగానే అంటాడు, ప్రభువా, నేను పాపాత్ముడిని, నన్ను విడిచి వెళ్ళిపో అంటాడు. ఏమన్నాడు? ప్రభువా, నేను పాపాత్ముడిని, నన్ను విడిచి. ప్రభు దగ్గరికి రాగానే ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో మార్పు ఎందుకు ఎక్కువగా రాదంటే, మనం ప్రభువుకు సమీపముగా వెళ్తే మనలో ఏం కనిపిస్తుంది తెలుసా? మన రహస్య పాపాలు కనబడదు. అది మనల్ని పాడు చేయడానికి కాదు, మన రహస్య పాపాలను ప్రభువా నన్ను క్షమించు, ఇది కూడా తప్పే కదా, ఇలా మాట్లాడడం తప్పే కదా, ఇలాగ ఆలోచించడం తప్పే కదా, ఇలా చేయడం కూడా తప్పే కదా, ఇలా అనుకోవడం కూడా తప్పే కదా, నన్ను క్షమించు ప్రభువా అని మనం కరెక్ట్ చేసుకుని, మాట కాదు అసలు, మాట రాకమునుపే మనం ప్రభువుని క్షమించమని అడుగుతుంటే, దట్ ఈస్ ద గాడ్లీనెస్. నీ భక్తి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, నీ భక్తి ఎంతోమందికి మాదిరికరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నువ్వు గొప్ప దినాలు నువ్వు చూడగలుగుతావు. కళ్ళు మూసుకుందాం అందరం కూడా, ఒక నిమిషం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మనందరి భక్తి, ఆత్మీయ జీవితము దేవుని ముఖకాంతిలో కనబడుచు ఉంటుండగా సరిచేసుకుని ప్రభుతో సమాధాన పడదాం.
ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభుతో ఒక్క నిమిషం మాట్లాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకు ఒక మంచి సమయాన్ని ఇచ్చారు. మరొక దినము ప్రభు ముఖ కాంతిలో మన హృదయాలను చూసుకోవడానికి, చెడ్డదానాన్ని పలుకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలుకుండా తన పెదవులను కాచుకోవాలి. కీడు నుండి తొలగి మేలు చేయాలి. సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకునేవాడు. ఫాదర్, ఫర్గివ్ us లార్డ్. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. మమ్మల్ని క్షమించండి. నువ్వెంతో పరిశుద్ధుడవు ప్రభా, నువ్వెంతో పరిశుద్ధుడవు. నువ్వే పాపము చేయలేదు, నీ నోట ఏ కపటమును లేదు. నువ్వు అతి పరిశుద్ధుడవు దేవా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మమ్మల్ని క్షమించండి, క్షమించండి. ప్రతి ఒక్కరూ దేవునితో అడుగుదాం, ప్రభా మమ్మల్ని క్షమించండి. అమూల్యమైన నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా. మా భక్తి మా నోటి ద్వారా తెలుస్తుందని మరొకసారి దినాన్ని జ్ఞాపకం చేశారు ప్రభా. తన నోటికి కళ్ళెం పెట్టుకొనక భక్తి గలవాడని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే, మన భక్తి వ్యర్థమే ప్రభా. ప్రతి నోరు కూడా తండ్రి నిన్ను ఘనపరిచేదిగా, నిన్ను మహిమపరిచేదిగా ఉండాలి తండ్రి. మా ఆత్మలో ఉన్న ప్రతి కపటాన్ని శుద్ధి చేయండి. సమాధానం వెతికి వెంటాడే ఆత్మీయ అనుభవం, కీడు నుండి మేలు చేసేటువంటి అనుభవం, ఆ గాడ్లీ ఎక్స్పీరియన్స్లోకి మమ్మల్ని అందరినీ నడిపించండి. మరొకసారి ఇక బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. పరిపూర్ణతలోనికి నడిపించమని కోరుతున్నాను. యేసు శక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.